వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి గారాల పట్టి అయిన కవిత గారికి అయితే బెయిల్ వస్తుందని అందరు ఆశించారు. కానీ తనకి బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు ఉన్న కథనాల ప్రకారం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికైతే బెయిల్ ఇవ్వలేమని కూడా చెప్పడం అయితే జరిగింది. సిబిఐ ఈడీ వాదనలు విన్న తర్వాత చూద్దాం. లిక్కర్ స్కామ్ లో కేసులో కవిత పిటిషనర్ పై సుప్రీంకోర్టు కవిత మహిళగా PMLA 45 ప్రకారం బెయిల్ ఇవ్వాలని ఆమె ఏదైతే పిటిషన్ వేసిందో దానికి సంబంధించిన మేము ఇప్పట్లో ఇవ్వలేము. ఏదైతే మరి సిబిఐ ఈడీ వాదనలు ఇన్న తర్వాత మేమైతే మీకు బెయిల్ ఇచ్చే కార్యక్రమం అయితే మేము ముందు పెట్టుకుంటామని అక్కడ కరాఖండిగా చెప్పేసింది. ఆమె తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీత్ ఈ నెల 20న మరోసారి విచారణ ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తనకు పలు విధాలుగా కవితక్క గారు ఎన్ని విధాలుగా తను ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేస్తా ఉంది. ఓ రోజు కొడుకుకు బాగాలేదని, తర్వాత ఆమెకి హెల్త్ బాగాలేదని, తర్వాత తెలంగాణ ఎన్నికలు వస్తా ఉన్నాయి, వాటికి ప్రచారకర్త నేనే ఉంటానని చాలా విధాలుగా కవితక్కనైతే మరి బయటికి రావడానికి ట్రై చేసింది. కానీ అక్కడున్న అధికారులు అయితే తనకు బెయిల్ ఇవ్వమని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కవితక్క గారు గతంలో చాలా మందిని బెదిరించింది, ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణల మేరకైతే తను బయటికి వస్తే సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేసే ప్రక్రియలో ఉంటది. కాబట్టి మరి అందుకనే మేము బెయిల్ ఇవ్వమన్నట్టు కూడా గతంలో కూడా చెప్పారు. మరి ఇప్పుడైతే ఈడీ ఏదైతే సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళ విచారణ తర్వాత వాళ్ళ వాదన ఇన్న తర్వాత మీకైతే బెయిల్ ఇస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. బెయిల్ పొందేందుకు అర్హత రావాలని వాదన, అంటే బెయిల్ పొందడానికి కూడా ఒక అర్హత ఉండాలని కూడా వాదించారు. చాలా అంటే కవితకు సంబంధించిన సీనియర్ లాయర్ ఎవరైతే ముకుల్ గారు ఎవరైతే ఉన్నారో తనైతే చాలా ఫైట్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సిబిఐ ఈడీ తరపున వాదన వినాల్సిన ఉంటుందని స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు వాదనలో మెరుగుపడిన పరిణామాలు తీసుకోకుండా బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటే ఆమె దాఖలు చేసిన పిటిషన్లో జస్టిస్ బిఆర్ గవల్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ద్విసభ ధర్మస్థానం సోమవారం విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీత్ వాదిస్తూ ఆమె 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారని, ఇప్పటికే సిబిఐ ఈడీ తరపున ఛార్జ్షీట్ కూడా ట్రయల్ కోర్టులో దాఖలైనాయని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా మొత్తం 493 మంది సాక్షుల్ని ఆ 2 సంస్థలు విచారిస్తున్నాయని తెలిపారు. చూడు, పెద్దదండి, ఇది చాలా పెద్ద స్కామ్. లిక్కర్ స్కామ్ అంటేనే చాలా పెద్ద స్కామ్. దాదాపుగా 493 తలకాయలు ఉన్నాయంట. అంటే దీనికి సంబంధించిన ఏదైతే ఉందో సాక్షులు వాళ్ళంతా 493 మంది సాక్షులు ఉన్నారు. ఇప్పటికే 12 మంది నిందితులని అనుకున్నారు. దాంట్లో కవితక్క గారు కూడా ఉండడం, ఆమెను అరెస్ట్ చేయడం, తిహార్ జైల్లో 5 నెలలు ఉండడం, తనకైతే హెల్త్ పరంగా కూడా దాదాపు 11 కేజీలు తగ్గిందంట కవితక్క. తన ఆరోగ్యం కూడా బాగాలేదంట. అంత బాగాలేదని తను చేయకుంటుంటే బాగుండేది. తను ఏదేమైనా కానీ మరి తన పరంగా ఏదైతే తీర్పు ఏదైతే తనకు పాజిటివ్ రావాలని కూడా కోరుకుందాం. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ ఆమె బెయిల్ పొందడానికి అర్హతని కోర్టు దృష్టిలోకి తీసుకెందుకు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పిటిషనర్లు కూడా ఇదే సుప్రీంకోర్టు విచారించింది. వారికి బెయిల్ మంజూరు అయింది. అదే గ్రౌండ్ తో కవిత కూడా బెయిల్ పొందుతుందని, అర్హత పొంది వాదిస్తారని వాళ్ళిద్దరికీ బెయిల్ మంజూరు చేసినప్పటికీ అదే కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందని ముషిల్ గోహిత్ గుర్తు చేశారు. వాటిని వెలుగులోకి కవితకు కూడా బెయిల్ కావాల్సి కోరారు. ఈ వాదన పరిలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్ సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థల ప్రతివాదనలు ఉన్నంత వాటి తరపున కూడా వాదనలు వినాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు ఉపశమనం కల్పించి లేదని బెయిల్ మంజూరు విషయంలో స్పష్టం నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ ఏదైతే ఇక మనం అనుకున్నాం అరవింద్ కేజ్రీవాల్కి, తర్వాత మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దరికి బెయిల్ వచ్చింది కదా, మరి మా కవితకు కూడా బెయిల్ ఎందుకు ఇయ్యారని వాదన అయితే గట్టిగా సీనియర్ లాయర్ అయితే వినిపించారు. కానీ అక్కడ మేము వాళ్ళకి ఇచ్చిన తర్వాత కానీ కవితక్కకి ఇవ్వాలంటే కొన్ని అర్హతకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఇదే సమయంలో సిబిఐ ఈడీకి సంబంధించిన వాళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు కూడా మాకు విన్నపించిన తర్వాత వాళ్ళ యొక్క వాదన ఏముంది, ఆమె కవితక్కను విచారించిన తర్వాత
వాళ్ళకి ఏమని చెప్పింది కవితక్క, ఆ కవితక్క చెప్పిన సందర్భాలు ఏంటి, తను ఇంతవరకు ఇన్వాల్వ్ అయి ఉంది అనే దాని గురించి ఈడీ సిబిఐ వాళ్ళతో విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని మీద కవితక్కకు బెయిల్ వచ్చే సందర్భం కనబడతా ఉంది. ఒకవేళ వాళ్ళు కవితక్క గురించి నెగిటివ్ చెప్పడం కానీ లేకుంటే కవితక్క గురించి నిజంగానే మరి ఆమె అప్రూవల్ గా మారితే ఒకవేళ కవితక్కకు కూడా శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ ఒక మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కూతురు ఇలా లిక్కర్ స్కామ్ చేయడము, తెలంగాణ ఆడపడుచు ఇలా లిక్కర్ స్కామ్ చేయడము, ఇవి ఆరోపణల నిజం అనేది సుప్రీంకోర్టు తేల్చనుంది. కానీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడమే ఒక తెలంగాణకి అప్రవిష్ట అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కూతురుగా తను చేసిన, అంటే కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా తెలంగాణకి కూతురు అనుకున్న నేపథ్యాలు చాలా ఉన్నాయి. తను తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తను చేసిన పోరాటం బాగానే ఉంది. అన్ని నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచు అని గర్వపడే సమయంలో ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవడము, కవితక్క కూడా ఈ 5 నెలల పాటు తను తిహార్ జైల్లో ఉండడం చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కానీ కవితక్క గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం కాకుంటే తను ఇలా చేయకుంటూ ఉండాల్సింది బాగుంటుంది. ఎందుకంటే ఎంతో కొంత మరి తను ఇన్వాల్వ్ ఉందా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు తేలిస్తే బాగుంటుంది. మరి ఇన్వాల్వ్ లేకుంటే మరి 5 నెలలు అయితే ఎవరినైతే తిహార్ జైలు అయితే ఉంచారు. తిహార్ జైలు అంటే మన భారతదేశంలోనే అత్యున్నత కఠినమైన జైలు ఏదైనా ఉందంటే అదొక తిహార్ జైలు. మరి ఆ తిహార్ జైల్లో మరి కవితక్కను ఉంచడం అంటే అది మామూలు విషయం కాదు. తను ఏ తప్పు చేయకుంటే మరి తిహార్ జైల్లో 1 నెల 2 నెలలు మాత్రము అటు ఇటు ఉంచుతారేమో కానీ 5 నెలల పాటు తిహార్ జైలులో ఉంటుందంటే ఎంతో కొంత అక్కడ తప్పు ఉన్నట్టే కూడా అధికారులకు కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి కవితక్క గారైతే బీఆర్ఎస్ నాయకులు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో మొన్న కూడా పటాకులన్నీ తయారు చేసుకున్నారు. ఎందుకంటే కవితక్క ఇంటికి రాబోతా ఉంది, కవితక్క వస్తుందని అందరూ ఆలోచించారు. కానీ ఆ నేపథ్యంలో కవితక్క ఇంటికి రాకపోవడము, మళ్ళీ బెయిల్ ఇవ్వమని కూడా సుప్రీంకోర్టు చెప్పడము, కవితక్క మళ్ళీ బెంచ్ మీదకి అయితే ఆగస్టు 20 తారీఖు అయితే మరి వెళ్లాల్సి ఉంటది. మరి అప్పుడు కూడా విచారణ అయితే జరగనుంది. మరి కవితక్క లాయర్ ఎవరైతే ముషుల్ గోపాల్ ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా వరకు అయితే ఫైట్ చేస్తా ఉన్నారు. మరి కవితక్క గురించి 20 తారీఖున ఎటువంటి రిజల్ట్ రాబోతా ఉందనేది కూడా మనం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే 5 నెలల పాటు కవితక్క అయితే తిహార్ జైల్లో ఉంది. ఇప్పటికే తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. 11 కేజీల వరకు బరువు తగ్గిందని కూడా చెప్తా ఉంది. కొన్ని బీబీ టాబ్లెట్ కూడా వాడుతున్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా మాజీ సీఎం అయిన కేసీఆర్ కూడా మరి ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి మాట్లాడుకోకపోవడం, ఇప్పుడున్న మాజీ ఎవరైతే మంత్రి ఉన్నారో కేటీఆర్ గారు కూడా మా కవితక్క గారికి బెయిల్ వస్తుందని కూడా చెప్పడం అయితే మొన్న ఆశ్చర్యం అనిపించింది. మరి నిజంగానే కేటీఆర్ చెప్పడంతోనైతే మరి నిజంగానే కవితక్కకి బెయిల్ వస్తుందని అనుకున్నారు. కానీ అదే విధంగా ఏదైతే కేటీఆర్ చెప్పిన విధంగా ఈ రోజైతే జరగలేదు. మరి ఏదైతే తను బెయిల్ అడుగుతా ఉందో ఆ బెయిల్ ఇవ్వమని కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది.